మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 10వ తరగతి నూతన పాఠ్యాంశం నుంచి 3వది శతకమాధుర్యం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. దీన్ని రచించిన కవులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం కవి పరిచయంలో చెప్పుకుందాం. ఇప్పుడు చదవండి, ఆలోచించి చెప్పండి. ఆ శీర్షికలో ఆవే అంటే ఆట వెలది అనే పద్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. చూడండి ఒకసారి. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్బూనుము ధర్మపదంబును దానెరిగినయంత మరువదగదు కుమారా. ఈ పద్యం పక్కి అప్పల్ నరసయ్య గారు రచించినటువంటి కుమార శతకంలో నుంచి తీసుకోబడింది. అంటే ఇక్కడ చూడండి, జ్ఞానుల చరితం అంటే ఏంటి? జ్ఞానవంతులైనటువంటి వాళ్ళ చరిత్రలను వినటం వలన, అలాగే సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్ బూనుము, సత్పురుషులు అంటే సజ్జనులు, మంచి వాళ్ళతో కలిసి సభలలో పాల్గొనటం వలన, అనఘంబనుచు, అనఘము అంటే ఏంటి? అఘము, అనఘము కాదు, అఘము అంటే పాపము, పాపాలు నశిస్తాయి. అంటే జ్ఞానుల చరిత్రలను వినటం వలన, సజ్జనులతో కూడి సభలలో పాల్గొనటం వలన పాపములు నశిస్తాయి. ధర్మపదమును దానెరిగినంత మరువదగదు కుమార. ధర్మపదము అంటే ధర్మ మార్గంలో నడవటం అన్నమాట. మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు, మనం చేయగలిగినంత వరకు, మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ భూమి మీద ధర్మాన్ని పాటిస్తూ ప్రవర్తించాలి అని దీని యొక్క అర్థం అన్నమాట. తెలిసింది కదా. ఇప్పుడు పక్కి అప్పల్ నరసయ్య గారు రచించినటువంటి కుమార శతకంలో నుంచి తీసుకోబడినటువంటి ఈ పద్యం తాత్పర్యం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఏం ఫలితం వస్తుంది? మన యొక్క పాపాలన్నీ కూడా పోతాయి, నశిస్తాయి. దేనిని మరవకూడదు? మనం ధర్మపదాన్ని మరవకూడదు. ఇలాంటి పద్యాలు మనకి వేటిని బోధిస్తాయి? ఇలాంటి పద్యాలు చదువుకోవటం వలన మనకి నీతిగా ప్రవర్తించటం, నీతితో కూడి ఉత్తమ పౌరులుగా జీవించటం తెలుస్తుందన్నమాట. తర్వాత చూడండి, పాఠం యొక్క ఉద్దేశం. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింప చేయటమే ఈ పాఠం ఉద్దేశం. జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి మనకి. అంటే ఏంటి? ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా జీవిస్తే మనం ఉత్తమ పౌరులుగా జీవించగలుగుతాము, నైతిక విలువలతో కూడి మనం జీవించాలి. అప్పుడే మనం ఉత్తమ పౌరులుగా ఉంటామన్నమాట. లేదంటే సమాజాన్ని చెడగొట్టే చీడపురుగులుగా తయారవుతారు, నీతి నిజాయితీ లేని వాళ్ళు. అదనమాట ఇక్కడ అర్థం. ఇక్కడ మనకి శతకం అని ఉంది కదా, శతక పద్యాలు అన్నారు కదా. అసలు శతకం అంటే ఏమిటి? శత అంటే 100 లేదా 100 అని అర్థం అన్నమాట. 100 పద్యాల కంటే 100 కానీ 100 పద్యాల కంటే ఎక్కువ కానీ 108 పద్యాలు అలా రచిస్తే దాన్ని శతకము అంటారు. మనకి తెలిసిన శతకాలు చాలా ఉన్నాయి కదా. సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం, కుమార శతకం, కుమారి శతకం, దాశరథి శతకం, ఇలా చాలా శతకాలు ఉన్నాయి. ఈ శతక పద్యాలన్నీ కూడా మనకి జీవన నైపుణ్యాలని, నైతిక విలువలని, మానవతా విలువల్ని కూడా బోధిస్తాయి అన్నమాట. అలాంటి పద్యాలు ఇప్పుడు మనం ఈ పాఠంలో చదువుకుంటాం. ఈ పాఠాన్ని రచించింది చాలామంది కవులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుందాం. మారద వెంకయ్య మొదటి కవి. మారద వెంకయ్య ఈయన 1550-1600 మధ్య కాలంలో జీవించినటువంటి కవి అన్నమాట. వీరు భాస్కర శతకాన్ని రచించారు. ఈ శతకం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఉదాహరణ పూర్వకమైన నీతి బోధలతో కొనసాగేటటువంటి శతకం. అంటే ఏంటి? ప్రతి దానికి కూడా ఒక విషయాన్ని చెప్పాలంటే దానికి ఉదాహరణలతో సహా మన మనసుకి హత్తుకునేలాగా చెప్తుందన్నమాట ప్రతి పద్యం కూడా. ఇది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి దృష్టాంత శతకం, అంటే ఉదాహరణలతో కూడినటువంటి శతకం అని అర్థం. రెండవ కవి దూర్జటి. ఈయన
16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన భువన విజయం అనే సాహిత్య సభలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆ అష్టదిగ్గజ కవులలో ఒకరే ఈ ధూర్జటి అనమాట. ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే రచనలు చేశారు. 3వ కవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన ఎక్కడ నివసించేవాళ్ళు? కడప జిల్లాలో నివసించేవాళ్ళు. కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి, సిద్ధ గురుబోధ, వీరకాళికాంబ శతకం అనేటటువంటి రచనలు చేశారన్నమాట ఈయన. 4వ కవి వేమన. వేమన పద్యం గురించి తెలియని తెలుగువారు ఉంటారు అంటే అది అతిశయోక్తి కాదనమాట. ఈయన క్రీస్తు శకం 1652 1730 మధ్యకాలానికి చెందినటువంటి కవి అని చరిత్రకారులు, పరిశోధకుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఈయన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కటారుపల్లిలో సిద్ధి పొందారట. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది చందంలో పద్యాలను రచించారు. మకుటం అంటే ఏమిటి? కిరీటం. ప్రతి పద్యానికి కూడా కిరీటం లాంటి ఒక పదం కానీ, పాదం కానీ, 2 పాదాలు కానీ ఉంటాయి. అది మనం ప్రక్రియలో చెప్పుకుందాం. వేమన ఆటవెలది పద్యాలకి పెట్టింది పేరు అనమాట. అలాగే శేష పద్యాలకి పెట్టింది పేరు ఎవరో తెలుసా మీకు? శ్రీనాథ మహాకవి. తర్వాత 5వ కవి ఏనుగు లక్ష్మణ కవి. ఈయన క్రీస్తు శకం 1720 1780 మధ్యకాలంలో జీవించారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామ నివాసి. అంటే పెద్దాడ గ్రామంలో ఉన్నారన్నమాట. ఈయన నివసించేవాళ్ళు. ఈయన ఏం చేశారు? భర్తృహరి అనే కవి సంస్కృతంలో రచించినటువంటి సుభాషిత త్రిశతి అనే గ్రంథాన్ని సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. అనువదించడం అంటే ఏంటి? ఒక భాషలో ఉన్నదాన్ని వేరొక భాషలోకి మార్చి రాయటం అన్నమాట. అలాగే ఈయన సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోకి అనువదించి రాశారు. వీరు రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామవిలాసం వంటి రచనలు చేశారన్నమాట. తర్వాత 6వ కవయిత్రి శ్రీమతి దార్ల సుందరిమణి. ఈవిడ 19వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. ఈవిడ గుంటూరు జిల్లాలోని చర్లగుడిపాడు అనే చోట జన్మించారు. ఈవిడ 1833లో భావలింగ శతకం అనేదాన్ని రచించారు. 7వ కవి త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన క్రీస్తు శకం 1887 1943 సంవత్సరాల్లో కృష్ణా జిల్లా అంటే గుడివాడ ఉంటుంది కదా, గుడివాడ పక్కనే ఉన్నటువంటి అంగళూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కుప్పుస్వామి శతకం, సూతపురాణం, కూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారన్నమాట. 8వ కవి షేక్ మహమ్మద్ హుస్సేన్. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. హరిహరనాథ శతకం అనే రచనలు చేశారన్నమాట. ఈయన గాడేపల్లి సీతారామమూర్తి 9వ కవి. క్రీస్తు శకం 1935 2018 మధ్యకాలంలో జీవించారు. ఈయన ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నివాసి. అంటే అద్దంకిలో నివసించేవాళ్ళు. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వెంకటాద్రీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు. 10వ కవి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన క్రీస్తు శకం 1460 1548 మధ్యకాలంలో జీవించినటువంటి కవి. ఈయన ఎవరో తెలుసా? పదకవిత పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు ఉన్నారు కదా, ఆయనకి 2వ కుమారుడు అనమాట. ఈయన సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు ఎన్నో చేశారన్నమాట. ఇప్పుడు ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మనం ముందు చెప్పుకున్నాం కదా, 100 పద్యాల రచనను శతకం అంటారు. ఇది శతక ప్రక్రియకి సంబంధించినటువంటి పాఠం అన్నమాట. 100 పద్యాల రచనని శతకం అని అంటారు. సాధారణంగా శతకాలలో 100 లేదా 100 నుండి 108 పద్యాలు ఉంటాయి అన్నమాట. దీనిలో
ఒక పద్యానికి ఒక పద్యానికి అనుసంధానత అనేది ఏమీ ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుందన్నమాట. ఇక్కడ శతకానికి మకుటం అనేది ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇందాక? కిరీటం. మనిషికి ఎంత అలంకరణ చేసినా కిరీటం పెట్టకపోతే అందం ఉండదు. అలాగే పద్యానికి కూడా మకుటం అనేది ఎంతో అందాన్ని కలుగజేస్తుందన్నమాట. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యానికి కూడా చివర ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక పదంగా ఉండవచ్చు. అంటే తథ్యము సుమతి అని సుమతి శతకంలో ఒక పదంలాగా ఉంటుందన్నమాట. తథ్యము సుమతి, వినరా సుమతి, గదరా సుమతి, అది ఒక పదంగా ఉన్నటువంటిది. అర్ధపాదంగా ఉంటుంది. అంటే పద్యపాదంలో సగం ఉంటుందన్నమాట. పాదంగా కానీ అంటే ఒక మొత్తం పాదం అంతా ఉంటుంది. ఇప్పుడు వేమన శతకం ఉంది. వేమన శతకంలో ప్రతి పద్యంలో కూడా 3 పాదాల వరకే పద్యం ఉంటుంది. ప్రతి పద్యానికి 4వ పాదం విశ్వదాభిరామ వినురవేమ అనే పాదం మొత్తం మకుటంగా ఉంటుందన్నమాట. తర్వాత పాదద్వయంగా కానీ ఉండవచ్చు. పాదద్వయం అంటే చివరి పద్యంలో చివరి 2 పాదాలు కూడా మకుటంలా ఉండవచ్చు అనమాట. ఇదన్నమాట. శతక పద్యాలన్నీ కూడా ముక్తకాలు. ముక్తకాలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్వతంత్ర భావంతో ఉంటాయి. ఏ పద్యానికి ఆ పద్యమే ఉంటుందన్నమాట. భావానికి చక్కగా స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఒక పద్యానికి ఇంకో పద్యానికి సంబంధం ఉండదన్నమాట. ఇలా శతక ప్రక్రియలో మనకి ఈ 3వ పాఠాన్ని అందించారు. మనకి ప్రక్రియలు అనేసరికి చాలా ప్రక్రియలు ఉన్నాయి మనకి తెలుగు సాహిత్యంలో. అవన్నీ వేరే వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? శతక మాధుర్యంలో ఉద్దేశం, ప్రక్రియ, కవి పరిచయాలు బాగా చదువుకోండి. చక్కగా పుస్తకాలు వచ్చే వరకు ఆగక్కర్లేదు. అందుకని ఈ కవి పరిచయాలన్నీ ఈలోపు బాగా చదువుకోండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్.